హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ కందా పుల్స్ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక కందం తీసుకొని దానిపైన మొత్తం పీల్ అంతా నీట్గా తీసేసుకోవాలండి. కంద బేసిక్గా ఎవరు చాలా ఎక్కువగా తినారండి, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. కంద ఇది మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో, సీజనల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దీన్ని ఇలా తీసుకొని పీల్ చేసిన తర్వాత ఫుల్గా వాష్ చేసేసుకొని దీన్ని మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి. మనకు అలా ఏమీ లేదు. కంద అనేది కంపల్సరీ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి, చాలా హెల్త్కి అయితే మంచిది. ఇది కూడా దుంప కదండి, తినాలి. సో నేనైతే కట్ చేసుకొని పీసెస్ అన్ని కట్ చేసుకొని నేనైతే గిన్నెలో పెట్టేసుకున్నాను. సో తర్వాత నేను కుక్కర్లో వేసేసుకున్నానండి, ఎందుకంటే కంద తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో వేసేసుకొని ఒక సాల్ట్ పసుపు వేసేసుకొని నేను ఒక 3 విజిల్స్ కొట్టించానండి. యాక్చువల్ 1 విజిల్ సరిపోతుంది, పెద్ద కుక్కర్ అయితే. చిన్న కుక్కర్ అయితే 2 to 3 విజిల్స్ కొట్టించాలండి. సో నేనైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన కన్నా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. చాలా సింపుల్ అండి కంద కర్రీ. ఆనియన్స్ 2 తీసుకోండి, 2 టమాటో, 3 పచ్చిమిర్చి, అంతేనండి. అసలు దీంట్లో ఎటువంటి మసాలా అనేది ఉండదు, ఓన్లీ చాలా ప్లెయిన్ కర్రీ, కానీ చాలా టేస్ట్గా చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. సో మనం పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకోండి, మనం దాన్ని పచ్చిమిరపకాయలు కోయొద్దు ఎందుకంటే ఫ్రూట్స్ కాబట్టి. సో నేను టమోటాను కూడా కోసేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయిపోయింది. టమోటాను కూడా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. బాగా టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత బాండి పెట్టేసుకొని అందులో మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకొని కొద్దిగా చెట్పట్లు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయండి. తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి. అలా ఎంచుకుంటేనే మన కూరకి టేస్ట్ వస్తుంది. బాగా జల్దిగా వేసుకొని ఇలా బిజినెస్ కూడా వచ్చేస్తున్నాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అనేది. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని తొందరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ అనేవి. టమాటాలు కూడా వేసేసానండి. సరే ఈ విధంగా కలుపుకుంటే చక్కగా కలుస్తాయని బాగా కలుపుకున్నాక ఒక 5 minutes మూత పెట్టినట్టు బాగా కుక్ అవ్వద్దు. తర్వాత మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేసాయి మనకి. తర్వాత చింతపండు పులుసు నేను ఫస్ట్గా వేసేసుకుంటున్నానండి. చింతపండు పులుసు మన కంద ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. చింతపండు పులుసు వేసేసుకున్నాను, గుజ్జు తీసుకున్నాను, పక్కన పెట్టేస్తానండి, వేయలేదు. సో తర్వాత కంద వేసేస్తానండి. కంద వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయ్యారు. దాని వాటర్ అంతా పక్కన పెట్టేసి సో చూసారా ఎంత బాగా కుక్ అయ్యాము. మనకు ఎంత కలరిష్గా ఉందో. పిల్లలు అయితే వావ్ అంటూ తినేయాల్సింది. ఇలాగే ఉంచేసుకోవచ్చండి. ఇందులో కారం వేసేసుకొని పెట్టేసుకొని తినొచ్చండి చపాతీల్లో కాకుండా. కానీ నేను పులుసు కర్రీ చేస్తున్నాను కాబట్టి కారం వేసాను. నెక్స్ట్ ఇందులో వాటర్ వేసేసుకొని ఫుల్గా బాగా ఉడికిపోయిన తర్వాత కర్రీ అయితే దీంట్లో ఒక 5 minutes మూత పెట్టేద్దామండి. కర్రీ బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కూడా వాష్ చేసుకుంటున్నాను. సో వాష్ చేసేసుకున్న తర్వాత చూస్తారా ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ముక్కలు అనేది. సో తర్వాత కూరను అయితే కలుపుకుందామండి. మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి వావ్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి మెయిన్ ఇలాగే పెట్టాలండి. తర్వాత మనం ఇందులో కొత్తిమీర అయితే చల్లుకోవడం జరిగిపోయింది. కొత్తిమీర చల్లుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.